రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకుంటూ ఒక ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ కల్పించాలంటూ ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఈరోజు వినూత్నంగా ఒక ర్యాలీ నిర్వహించి ఒక విధంగా చెప్పాలని నిరసన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి కొండబాబు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రత్యేకించి ఇప్పుడు రానున్న రోజుల్లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఈరోజు విభిన్న ప్రతిభావంతులకి ఏ విధంగా రిజర్వేషన్ కావాలి ఏంటిది? ప్రధానంగా మీ యొక్క డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల్లో మా విభిన్న ప్రతిభావంతులకు, మరి ముఖ్యంగా దివ్యాంగులకు తప్పనిసరిగా మేము కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేదానికి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో అదేవిధంగా తప్పనిసరిగా మా దివ్యాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. అలాగే ఈ విజయనగరం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, పబ్లిక్లో కావచ్చు, ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో ఆ టాయిలెట్స్ దగ్గర మా విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగా ర్యాంప్ సిస్టమ్ ఒకటి, వెస్టర్న్ షీట్ ఒకటి ఉండాలి. అలాగే విజయనగరం జిల్లాలో కరెంట్ బ్యాక్లాట్ పోస్టులు అయితే లేదు అని చెప్తా ఉన్నారు మా డిజేబుల్డ్ పర్సన్స్కి. కాబట్టి కరెంట్ జాబ్స్ ఏదైతే ఉందో కరెంట్ జాబ్స్లో తప్పనిసరిగా మా విభిన్న ప్రతిభావంతులకు ఇవ్వాల్సినటువంటి వేకెన్సీ చూపిస్తూ మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరటం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ విజయనగరం జిల్లాలో మరి ముఖ్యంగా విజయనగరం పట్టణం పోల్బాగ్లో మా కార్పొరేషన్ సంబంధించి దివ్యాంగుల కార్పొరేషన్కి సంబంధించినటువంటి 3 ఎకరాల స్థలం ఉంది. అలాగే గజపతి నగరంలో 2 ఎకరాల స్థలం ఉంది. ఈ 2+3 మొత్తం 5 ఎకరాల్లో విభిన్న ప్రతిభావంతులకు అది గృహ సముదాయం కావచ్చు, లేదంటే మా అభివృద్ధి కోసం అది మార్కెటింగ్ చేసుకోవడానికి షాపులు కావచ్చు, లేకపోతే ఏదైతే విజయనగరం జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయి. విజయనగరం మేము అన్ని కులాల్లో ఉన్నాము, అన్ని మతాల్లో మేము ఉన్నాము. కాబట్టి ఏదైతే కార్పొరేషన్ జాగా ఉందో ఆ కార్పొరేషన్ జాగాలో కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే అది మాకు ఉపయోగపడుతుందని మా ఆలోచన. దాని మీద కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి రావడం జరిగింది. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? మీరు ఒక విభిన్న ప్రతిభావంతులకు ఏం చెప్తారు ఏంటి ప్రభుత్వానికి? మేము చేస్తున్నామంటే లాస్ట్ గవర్నమెంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తేదీన మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. వికలాంగులకి ప్రతి పంచాయతీకి వార్డ్ నెంబరు తర్వాత ఎంపీటీసు జడ్పీటీసీలు అన్నీ ప్రతి వాళ్ళకి డిసెంబర్ 3వ తేదీన మన విజయనగరం జిల్లాలో 974 గ్రామాలు ఉన్నాయి. 974 గ్రామాలు ఉన్నాయి మన విజయనగరం జిల్లాలో. అయితే రాష్ట్రం మొత్తం మీద చాలా గ్రామాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రతి గ్రామాలకి ఒక వార్డు నెంబర్కి అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా ప్రతి గ్రామానికి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తేదీన మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇంకా మాట్లాడడానికైతే మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చెప్పండి అమ్మ, ఎలా చూడాలి ఏంటి? మీకు ఏం కావాలి? ప్రధానంగా ఈరోజు కలెక్టర్కి ఎందుకు వచ్చారు ఏంటి? ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నారు? అంటే మాకంటూ రిజర్వేషన్ ప్రతి దాంట్లో ఉండాలి కదండి. ఇప్పుడు మేము ఏం తక్కువైంది కాలు లేకపోతే ఏం చేయలేని అని అంటారా? లేదు కదా, అన్నీ చేస్తాం కదా. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాకు కూడా కావాలని అంటున్నాం. మేము కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాము. దానికి అనుగుణంగా మాకు కూడా హెల్ప్ చేసి మాకు కూడా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నామన్నమాట. అలాగే మాకు ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళామంటే అమ్మాయిలు అంటే టాయిలెట్కి వెళ్తే చాలా ఇబ్బంది పడిపోయి ఎక్కడంటే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా మాకంటూ సపరేట్గా కట్టి చేశారనుకో మాకు ప్రాబ్లం ఉండదు కదా అని మేము కావాలని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుదామనేసి వచ్చామండి ఇక్కడికి. సో చూసాం కదా, విభిన్న ప్రతిభావంతులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాకంటూ ప్రత్యేకంగా రిజర్వేషన్ అయితే కల్పించాలి. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్లో మాకంటూ ఒక ప్రత్యేకమైన టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలి. కావాల్సిన వెస్ట్రన్ కమోడ్లు ఉంటాయి. అదేవిధంగా ర్యాంప్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటే మాకైతే ఒక రకంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి జాగాలు ఏవైతే దానికి సంబంధించి ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కూడా పెడితే మాకు సంబంధించిన కార్యకలాపాలు అక్కడ మేము చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన పలుమార్లు కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా కడతారని ఆశిస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు మరొకసారి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే మేమైతే వచ్చామంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి ఉంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.